తెలంగాణ రాష్ట్రం విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తాడు, తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం ఎప్పుడో తనకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలు మాట్లాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనసేన అధ్యక్షుడు ఎవరు చెప్పండి మీరు? అసలు తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు అధ్యక్షుడు ఇన్ఛార్జి మాత్రమే నేమూరి శంకర్ గౌడ్ గారు ఉన్నారు. 2014లో అప్పుడు ఏదో పోటీ చేసి తప్ప తర్వాత మళ్ళీ పోటీ చేసిన పరిస్థితి లేదు. మన 23 ఎలక్షన్ లో 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర విషయంలో కౌశిక్ గారు జనసేన ఇక్కడ డైరెక్ట్ గా ఇప్పుడు ఏమీ నిలబడడం లేదు, బీజేపీకి మద్దతు ఇవ్వడానికి వస్తుంది. అలయన్స్ లో ఉన్నారు, ఆనాడు అలయన్స్ లోనే, ఈనాడు అలయన్సే కదా. అలయన్స్ లో ఉండండి, మీరు కలిసి పోటీ చేయండి, విడివిడిగా పోటీ చేయండి, ఎవరికి వచ్చినా నష్టమేం లేదు. కాకపోతే తెలంగాణను అవమానించిన విషయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అదేవిధంగా కోనసీమ విషయంలో పెద్ద ఎత్తున స్పందించారు. తర్వాత సమస్య పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు వారిని ఆహ్వానించారు. సరే, వారు వచ్చి పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేం లేదు. ఖచ్చితంగా ఎవరు వచ్చి పోటీ చేసినా, ఎవరు వచ్చి ప్రచారం చేసినా అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. ఖచ్చితంగా అత్యధిక మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మన గ్రామీణ స్థాయిలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో 66% సర్పంచ్ స్థానాలు గెలిచినాం. ఖచ్చితంగా జూబ్లీస్ బై ఎలక్షన్ లో గెలిచినాం, కంటోన్మెంట్ బై ఎలక్షన్, తెలంగాణ రాష్ట్రం ఎంపీ ఎలక్షన్ లో వచ్చినప్పుడు 8 ఎంపీలు గెలిచినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే ఎలక్షన్ లో గెలిచినాం. అదే కాకుండా వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచిన పరిస్థితి. కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ అది కాదు